ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనురాలకు నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎఫెసీ సంఘం గురించి మనం తెలుసుకుందాం. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 23 చదువుకుందాం. ఈ హేతువు చేత మన ప్రభు అయిన యేసునందలి విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడి ఉన్నందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునందయు నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమును బట్టి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమగు గల మనస్సు అనుగ్రహింపునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణమై ఉన్నది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రోజు మన అంశం క్రీస్తునందు విశ్వాసంతో వెతుకుట. అపోస్తులైన పౌలు గారు చదవబడిన వాక్యంలో పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని బట్టి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వారి భక్తి విషయంలో కానీ పరిశుద్ధులందల ఎడల ఎఫెసీ సంఘం వారు చూపుతున్న ఆసక్తి విషయంలో పౌలు గారు తన యందు ప్రార్థన చేయించున్నాడు. దేవుడు విజ్ఞాపన చేయించున్నాడు. ఎఫెసీ సంఘం వారి దేవుని విశ్వాసముతో ఎలా ఉన్నాడు మనం గమనిస్తే క్రీస్తు మృతులలో నుండి లేపబడిన వారని వారు నమ్ముచున్నారు. దేవుడు మన యందు మనం విశ్వాసము భక్తి కలిగి ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించి చూద్దాం. దేవుడు క్రీస్తు మృతులలో నుండి
సజీవముగా లేపాడు. పరలోకమందు తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టి ఉన్నాడు. దేవుడు ఆయనకు సర్వాధికారాన్ని ఇచ్చాడు. యేసు ఎంతో హెచ్చించాడు. ఈ సంఘాన్ని క్రీస్తు శిరస్సుగా నియమించాడు. అయితే అలాంటి దేవుడు ఈ ఎఫెసీ సంఘంని ఆశీర్వదించాడు. వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. దేవుని యొక్క శక్తిని, గొప్పతనాన్ని, మహిమను చూడాలంటే మానవ నేత్రాలు సరిపోవు. మనోనేత్రాలతో చూడగలగాలి. మనోనేత్రాలు మనం వెలిగింపబడాలి అంటే దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. అలాంటి విశ్వాసం మనలో ఉంటుందా? ఒకసారి చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. విశ్వాసమును నిరీక్షింపబడిన యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్నది అనుటకు రుజువులై ఉన్నవి. మనము కంటికి కనిపించి చూసి నమ్ముట కంటే విశ్వాసం అంటే బైబిల్లో ఉంటుంది కదా. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ అదృశ్యమైన కూడా చూడగలగాలి అంటే దేవుడు మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఆ దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. విశ్వాసం అనగా దృఢమైనది కలిగి ఉండాలి. ఈ లోక ఆశల వైపు మనం వెళ్ళకూడదు. ఈ లోకం వైపు చూడకూడదు. మనోనేత్రాలతో వెలిగింపబడే వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి. అలాంటి ఈ ఎఫెసీ సంఘం వారి విశ్వాసం చూసి పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే దేవుని యొక్క జ్ఞానము కలిగి మనం ఉండాలి. అలాగా అయితేనే దేవుని యొక్క శక్తిని మహిమను ఆయన గొప్పతనాన్ని మనం రుచి చూడగలగాలి. యెహోవా దేవుడు క్రీస్తునకు సర్వాధికారాన్ని ఇచ్చాడు. భూమిపై తనకు అధికారాన్ని ఇచ్చాడు. వాక్యముతో మనం చూద్దాం. ఆకాశమందున్న తనకు అన్ని అధికారాలు ఇచ్చాడు. సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచుటకు వారి సంపూర్ణమై ఉన్నది. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలు. అదే కొరింథీ 6:15లో మీ దేహములు క్రీస్తుతో కూడా అవయవములై ఉన్నవి మీరు ఎరుగరా? అదే వచనం 19:20లో ఉంటుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చాలు. మనము క్రీస్తు యొక్క ఎడలేని రక్తముతోను కొనబడిన వారము. మన పాపాల నిమిత్తము ఆయన శిలువపై మరణించాడు. నిరాశగా ఉంటూ తన సఖీయ రక్తంతో మనల్ని కొన్నాడు. క్రీస్తు
ఉంటున్నాడు. మనము కనుక ఈ దేహము అయినా మనము పరిశుద్ధంగా ఉంచుతున్నామా? ఎఫెసీ రాసిన పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టి కొనవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. మనం చూసినట్లయితే దేవుడు ఎఫెసీ సంఘం యొక్క విశ్వాసం చూసి తన గొప్పతనాన్ని చాటాడు. మిగిలిన వారు ఈ ఎఫెసీ సంఘం యొక్క మాదిరిగా చూపుతున్నాడు. మనమందరము క్రీస్తు యేసు ప్రభు తన రక్తంతో పరిశుద్ధపరిచి తన తండ్రి ఎడల మనము గొప్పగా చూపించాలని అనుకుంటున్నాడు. కానీ ఆ పరిశుద్ధత మనలో ఉంటుందా? ఆ విశ్వాసము మనలో ఉంటుందా? పరిశుద్ధాత్మ మరియు మన సంఘములో మాదిరిగా చూపిస్తున్నామా? ఆవగించంత విశ్వాసము మనలో ఉంటే చాలు అంటున్నాడు ప్రభువు. వాక్యం వినుటకు వింటున్నాము, కానీ ఆచరించగలిగే మనసు మనలో ఉంటుందా? అపోస్తుల కార్యము 28:26 ఉంటుంది. ఏదో వస్తున్నాము వాక్యం వింటున్నాము వెళుతున్నాము అన్నట్లు కాదు. కొంచెమైనా గ్రహిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి. రాబోయే యుగములో రాజు పాలన చేయుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. నీవు వాక్యాన్ని కొంచెమైనా ఆచరిస్తున్నావా? నీవు వాక్యాన్ని కొంచెమైనా ఆచరిస్తున్నావా అని అంటున్నాడు. మన కోసం ప్రభువు సిలువపై ప్రాణం పెట్టి వెలలేని రక్తంతో మనల్ని కొన్నాడు. కానీ మనము దానిని విలువ ఇస్తున్నామా? నోవాహు దినములలో తినుము తాగుము సుఖించుము అన్నట్లుగానే జీవిస్తున్నాము. దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్నాము. దేవుడు పరిశుద్ధాత్మను ధరించి ఆయన మహిమను మనం చాటించేవారిగా ఉండాలి. మన జీవితంలో ఐక్యత కలిగి సంఘముగా మనం ఎదగాలి. దేవుని కార్యాలకి మనం ముందుండి నడిపించేవాడిగా ఉండాలి. ఒకరిని చూసి మరొకరు మార్పు చెందేవాడిగా మన సంఘం దేవుని యొద్దకు నడిపించేవాడిగా ఉండాలి. ఈ ఎఫెసీ సంఘం వారి మాదిరి చూసుకోవాలి. పౌలు వారి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, విజ్ఞాపన చేయించున్నాడు. సంఘము ఏకముగా ప్రార్థిస్తే శరసాల సంఖ్యలు బ్రద్దలాయను. దేవుడు మన సంఘాన్ని పరిశుద్ధంగా కనిపించాలి.
అంటే మనము విశ్వాసముతోనూ భయభక్తులు కలిగి జీవించాలి. మనం పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ ప్రభువుని సేవించాలి. సంఘంలో ఐక్యత ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. ఎక్కడ 2-3 కూడి నా నామం ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు మన సంఘం యొక్క ప్రార్థిస్తే మన మధ్యన ఉండడా, ఆశ్చర్య కార్యాలు జరిగించడా. 2 కొరింథీ 4:4. దేవుణ్ణి ప్రేమించి దేవుడు ప్రేమను దేవుని ప్రేమను చూడక తప్పిపోయిన కుమారుని వలె మనం ఉంటున్నామేమో. ఈ లోకాస్తులు మన మనోనేత్రాలు కూడా గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాయేమో. ఒకవేళ మన కన్నులు కూడా అలా ఉంటే ఒకసారి దేవుణ్ణి అడుగుదాము. మన మనోనేత్రాలు కూడా వెలిగించాలంటే దేవుని మహిమను మనము పొందేవారుగా చేయాలి. ప్రభువును వేడుకోనాలి. అడుగుడి మీకు ఇయ్యబడిన అన్న దేవుడు మన చేయి విడుగుడు కదా. దేవుని రాజ్యమును నీతిని వెతికేవారుగా మనం జీవించాలి. మనం చూసి కన్నా మన బిడ్డలు నేర్చుకుంటారు. మనమంటే సరైన దారిలో నడిస్తేనే మన సంఘాన్ని, మన బిడ్డలను అన్యజనులకు ఒక మాదిరిగా కనిపించాలి. మన సంఘాన్ని గురించి కూడా ప్రభువు సంతోషిస్తాడు. ఆయన కృప మనందరిపై ఉండినట్లు మనము జీవించాలి. ఈ సమయం దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు.